తులారాశి వాళ్ళకి ఏవిళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనము జ్యోతిష రీతిగా ఈ సంవత్సరం మనం వచ్చి ఈ గ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం ఎలా ఉంటుందని మనం సూచించేదానికి మనము ఈ సందేశాన్ని అందిస్తున్నాం. జనరల్గా మనం ఈ 12 months ఈ 1 yearలో చూసామంటే మేజర్ ట్రాన్సిట్ ప్రతి సంవత్సరం వచ్చి గ్రహ సంచారం మార్పు అనేది గురువు యొక్క సంచారాన్ని బట్టి జరుగుతుంది. రెండవది ప్రతి 1.5 సంవత్సరంకి ఒకసారి వచ్చి రాహుకేతువుల యొక్క సంచారం. ఈ సంవత్సరం వచ్చి గురు శని యొక్క వక్రగతి వల్ల శని వచ్చి ధనుస్సు రాశి నుంచి మళ్ళీ వృశ్చికానికి మే నెల ప్రాంతాల్లో ప్రవేశించి మళ్ళీ అక్టోబర్లో తర్వాత వచ్చి శని మళ్ళీ ధనుసు రాశికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ సమయంలో అందరికీ తులారాశి వాళ్ళకి చూసారంటే తులారాశి వాళ్ళకు ఇప్పుడు జనవరి నెలనే మనం అందరికీ ఈ యొక్క ఏడునాటి శని యొక్క మనము 7.5 years సాడే సతి అంటారు హిందీలో. ఈ 7.5 years సాటర్న్ వెళ్ళి వాళ్ళు రిలీఫ్గా హ్యాపీ అనుకున్న సమయంలో ఈ సమయంలో మళ్ళీ ధనస్థానంలో శని రావడం వల్ల ఏం జరుగుతుంది అనే ఒక భయం ఉండదు. ఇది వచ్చిన దానివల్ల ఏ భయము పడాల్సిన అవసరం లేదు. అందరూ ఈ సమయంలో 2వ స్థానంలో వచ్చే శని వల్ల ఏం జరుగుతుందంటే మనకు జనరల్గా ఒక క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ అంటారు, డబ్బు రాబడి లేకపోతే ధనము వచ్చి విపరీతంగా వ్యయం కావడం ఇటువంటివి జరుగుతుంది. జనరల్గా మనకు ఈ 2వ స్థానంలో రాశికి 2వ స్థానంలో శని ఉన్నప్పుడు జరిగే విషయాలు ఏమంటే మనం కుటుంబాల్లో మదర్కి కానీ లేకపోతే మన ఇల్లు ఇటువంటి విషయాలు కన్స్ట్రక్షన్ ఇటువంటి విషయాల్లో ఆటంకాలు మాత్రమే కలుగుతాయి, కానీ దానివల్ల ఒక పెద్ద ప్రమాదం అనేది ఏమీ సూచన లేదు కూడా. సో ఈ సమయంలో వచ్చి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళ యొక్క తల్లి యొక్క ఆరోగ్యం అవి చూసుకుంటూ ప్లస్ ప్రతి విషయాన్ని కొంచెం హోంవర్క్ అంటారు, కూలంకషంగా మనం నిర్ణయించి దాని కార్యాన్ని నెరవేర్చడం ఉచితంగా ఉంటుంది. ఇది కాకుండా మనం చూసామంటే మనం గురు యొక్క ట్రాన్సిట్ గురుచారం అనేది వచ్చి జన్మానికి ద్వాదశ నుంచి జన్మానికి రావడం వల్ల ఆ గురువు యొక్క దృష్టి 5వ స్థానంలోను 7వ స్థానంలోను భాగ్యస్థానంలో ఉండడం వల్ల జన్మంలో యొక్క గురువు ఏంటంటే విపరీత శ్రమ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ విపరీత శ్రమ వల్ల వాళ్ళకి అన్ని విధాలుగా మంచే జరుగుతుంది, కానీ కీడు జరగడానికి ఏ విధమైన ఆస్కారము లేదు. ఈ సమయంలో శని 2వ స్థానంలో ఉన్నప్పుడు గురువు జన్మానికి రావడం వల్ల ఆ 1 నెల విపరీత శ్రమ అంటే నిద్ర లేకుండా పోవడం ఇటువంటి చిన్న విషయాలు జరిగి పెద్ద ఒక విషయాల్లో ఏదో ఇంట్లోనూ ఆటంకాలు లేదు, దానివల్ల ఒక ఫెయిల్యూర్స్ అంటారు దాంట్లో. సో అవి అనేది ఏది ఉండదు. రాహుకేతు యొక్క సంచారం వచ్చి 10వ స్థానం నుంచి లాభస్థానం నుంచి ఇప్పుడు జరిగేది వచ్చి 10వ స్థానానికి ట్రాన్సిట్ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చి ఎలక్ట్రానిక్స్ అంటే మోడర్న్ టెక్నాలజీస్లో ఉండే వాళ్ళకి అన్ని విధాల లాభాలు చేకూరడం. 4వ స్థానంలో ఉన్న కేతువు మళ్ళీ వాళ్ళ యొక్క తల్లి లేదు ఇంటి విషయాల్లో అంటే ఇల్లు కట్టడం కానీ ఇవన్నీ డిలే జరగడం ఇవన్నీ జరుగుతుంది. సో ఈ విషయాల నుంచి మనం బయటపడాలంటే సంవత్సరాంతరం జరిగే ఈ పెద్ద గ్రహాల యొక్క మార్పు వల్ల జరిగే విషయాలు ఇవన్నీ ఒకే విధంగా జరగదు. ప్రతి నెలకి కావాల్సిన విషయాలు తెలుసుకోవాలంటే సూర్యుడు బుధ శుక్ర సంచారాల వల్ల మార్పులు ఫలితాలు మనకు వేరు విధంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో మనం చెప్పే మంచి విషయాలు ఎక్కువగా ఉంటుంది, కొన్ని సమయాల్లో చెడ్డ విషయాలు కూడా మనకు ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. ఇవన్నీ ఉంటే కూడా మనం ప్రతి మనిషి వచ్చి వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహ ప్రభావాలు వాళ్ళ లగ్నం మిగతా విషయాల్లో వాళ్ళ యొక్క ఏ దశ జరుగుతుంది దశాభుక్తులు ఏందని తెలుసుకొని వాళ్ళ యొక్క జాతకాన్ని మొత్తం ఫలితాలను తెలుసుకుంటే బాగుంటుంది. ఈ తులారాశిలో చిత్రా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జనరలీ స్వతహా చిత్రా నక్షత్ర జాతకులు వచ్చి హైలీ టాలెంటెడ్ అంటారు. వాళ్ళకి అన్ని విధమైన టాలెంట్స్ వచ్చి వాళ్ళ జన్మతో ఉండింది, దానివల్ల వాళ్ళకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే మనం చూసామంటే స్వాతి నక్షత్ర జాతకులు వచ్చి సరస్వతి యొక్క నక్షత్రం అది. వాళ్ళ పుట్టిన వాళ్ళకి చదువు కాకుండా స్కిల్స్ అన్నీ వాళ్ళకి లభిస్తాయి. సో స్వాతి నక్షత్ర జాతకులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు వచ్చి ఈ సంవత్సరం వచ్చి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి లేదు వాళ్ళు మోడర్న్ వ్యాపారం కానీ ఏదైనా సాఫ్ట్వేర్ ఇటువంటి ఏ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ సంవత్సరం వచ్చి అక్టోబర్ తర్వాత మంచి రాణింపు కలగడం దానివల్ల లాభాలు పెరగడం అన్నీ ఈ సంవత్సరం జరుగుతుంది.
సో స్వతహా ఈ రెండో ధనస్థానంలో వచ్చే శనికి మనకు కావాల్సిన మనకు దగ్గర ఉన్న శివాలయానికి కానీ, అలాగే మనకు వీలైతే వచ్చి వెంకటేశ్వర స్వామికి లేదా మహావిష్ణు దేవాలయకు వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళకి జరిగే ఆటంకాలు తొలగి అన్ని విధాలైన మంచి జరగడం ఈ సంవత్సరం వాళ్ళకి డెఫినెట్గా జరుగుతుంది. ఈ హేవళమినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మనం జ్యోతిషపరంగా మనం పక్కా టీవీ తరఫున చేయాల్సిన అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, చాలామందికి వచ్చి గోచారం చూసే అలవాటు, గ్రహాల మార్పులు, రాశి ఫలాలు చదువుకోవడం, వార ఫలాలు చదువుకోవడం, దిన ఫలాలు చదువుకోవడం, లేకపోతే మాస ఫలాలు తెలుసుకోవడం, లేదు సంవత్సర ఫలసాలు పంచాంగం ద్వారా తెలుసుకోవడం అనే అలవాటు ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. ఇంట్లో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ పుస్తకాలు చదివి తెలుసుకోవడం, చదువుకున్న వాళ్ళకి ఎవరి ద్వారా వినకడం ఇటువంటి అలవాటు ఉంటుంది. వీటిని మనం ఎలా మన జీవితానికి ఉపయోగపరచుకోవాలి అనే దాన్ని ఉద్దేశించి మనం చూసామంటే, గోచారపరంగా మనకు పంచాంగ శ్రవణం అనేది అనాదిగా మన అందరికీ అన్ని కుటుంబాల్లోనూ ఉంటుంది. మనం ఆ రోజుల్లో రేడియోల్లో వినబడడం నుంచి ఈ రోజుల్లో మనం పంచాంగం కొని చదివి తీసుకోవడం, లేదు ఈ రోజుల్లో టీవీ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఉగాది పరంగా ఈ పంచాంగ శ్రవణం అనేది నడిపిస్తున్నారు. సో మన యొక్క డ్యూటీ ఏంటంటే, మనం ఈ చేసే ప్రోగ్రాంలో వచ్చి జనరల్గా లిమిటెడ్ స్కోప్, మనకు దైవం, మతము ఈ విషయాలు వేరు, జ్యోతిషం మాత్రం మనం ఆలోచించామంటే, జ్యోతిషం అనేది ఒక వేదాంగం. జ్యోతిషం కూడా ఒక మనిషి ఒక మోక్షాశక్తికి తీసుకెళ్లే ఒక జ్ఞానం జ్యోతిషం ద్వారా అందరికీ లభిస్తుంది. సో ఈ విషయంలో మనం ఈ గోచారం తీసుకున్నామంటే, ఈ గోచారం వల్ల మనము 20 నుంచి 30% వరకు ఒక రాశి జన్మ నక్షత్రాన్ని బట్టి అతనికి ఎలా ఉంటుందని తెలుసుకోగలుగుతాం. కానీ ప్రతి మనిషి వాళ్ళ యొక్క జాతకంలో ఉన్న పుట్టిన లగ్నం, వాళ్ళ యొక్క దశాభుక్తుల్ని బట్టే వాళ్ళ జీవితాలు జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో గోచారంలో చాలా మంచి సమయం ఉన్నా, జాతకంలో చాలా ఒక బ్యాడ్ ఫేస్, ఒక వేరే విధమైన సమయం జరుగుతూ ఉంటే అది న్యూట్రల్గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో రెండిటిలో చెడ్డ జరిగేటప్పుడు, రెండిటిలో మంచి జరిగేటప్పుడు రెండు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ జ్యోతిష విషయాలను మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్న పరిస్థితులు, గ్రహ ప్రభావాలు, దశాభుక్తుల్ని సమగ్రంగా కూలంకషంగా సమన్వయించుకోవాలంటే వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు. మనకు ఈ గోచారం అనేది జస్ట్ ఒక ఫీల్, మీకు ఒక ఇండికేషన్ వచ్చే లెవెల్లోనే ఉంటుంది. ప్రతి నక్షత్రం యొక్క క్యారెక్టర్ వేరుగా ఉంటుంది. మనం దానికి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లో వాటి గురించి ఒక్కొక్క నక్షత్రానికి వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారనేది మొత్తం తెలుసుకుంటే కూడా జాతకాన్ని ఆధారపడి అన్నీ జరుగుతుంది. సో ఈ సంవత్సరం వాళ్ళ జాతకాలకి మనం రాశి ఫలాలకి మనం ఇచ్చే సూచనలు వచ్చి ఇంకా వాళ్ళు కొంచెం డీప్గా తెలుసుకుంటే మనం ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి కూడా తెలుసుకోవచ్చు. లేదు వాళ్ళు జాతకాన్ని ఎవరైనా మంచి ఒక జ్యోతిష్కుడి దగ్గర ఇచ్చి తెలుసుకున్నారంటే వాళ్ళకి అన్ని విధాలుగా లాభం పొందే ఆస్కారం ఉంది. ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్ల మీరు ఈ ప్రోగ్రాం లైక్ చేయండి, ప్రతి వాళ్ళతోనూ షేర్ చేయండి, వీలైనంత వరకు మీ కమెంట్ కూడా ఇవ్వచ్చు ఈ ప్రోగ్రాంకి. ఇది కాకుండా డెఫినెట్గా అందరూ పక్కా టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయండి.